సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఈ రోజైతే ముందుగా మనం సోనియా గాంధీ గారికి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. మా 95 న్యూస్ తరపున హ్యాపీ బర్త్డే మేడం. అయితే ఇప్పుడు ఇక్కడైతే మనం చూడొచ్చు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతోంది. ఇక్కడైతే మనం చూసేయచ్చు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం. ఒకసారి వారందరితో మాట్లాడేద్దాం. యా ఓకే, 78వ బర్త్డే సందర్భంగా 78 కేజీల కేక్ తెప్పించారు ఇక్కడ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ. వారితో మాట్లాడేద్దాం ఒక్కసారి. వారు కేక్ కట్ చేసిన తర్వాత. ఓకే రైట్ సార్, లాస్ట్ బైట్స్ తీసుకుందాం. జై కాంగ్రెస్, సోనియా గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. శివసేన అన్న ఇక్కడ చూడరా అన్న, అన్న సార్ అదే అంత లేదంటారు. ఓకే మేడం, మీ పేరు? కృపారెడ్డి. ఓకే, ఈ రోజు నుంచి అయితే కాంగ్రెస్ ఫ్రీ బస్ ఇస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకైతే. మేము మహిళలందరూ కూడా చాలా కష్టపడ్డాము. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము. చాలా మా సునీతక్క గారు మాకు సపోర్ట్ చేశారు. చాలా ఆ సపోర్ట్ వల్ల మేము ప్రతి కార్యం కూడా నెరవేర్చుకున్నాము. ఈ రోజు కాంగ్రెస్ వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. కాంగ్రెస్ రాదని మేము నిశ్చయించబడ్డాం, కానీ మా కాంగ్రెస్ తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు మా కోసం గుర్తించి మమ్మల్ని కాంగ్రెస్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఎక్కడెక్కడికి తిరగబోతున్నారు మీరందరూ? ఎక్కడికి తిరగబోతున్నారు? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ప్రగతి భవన్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మా యొక్క సోనియమ్మ గారిది సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ చేసాము. అక్కడ కూడా వెళ్ళి చేసి మా బస్సుల్లోని కొద్దిగా లేడీస్కి యాక్చువల్గా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా చేస్తారు. ప్రజా దర్బార్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఒక టైంలో అయితే మమ్మల్ని ఆ చుట్టుపక్కల కూడా రానివ్వకంట కంచెలు వేసేసి చాలా మమ్మల్ని బీభత్సంగా లేడీస్ అంతా కూడా చాలా విధంగా మమ్మల్ని విచయించారు. ఈ రోజు మా ప్రభుత్వం రాబట్టి మేము ఎంతో గర్వపడుతున్నాము. మా గర్వకార్యానికి మా రేవంత్ రెడ్డి అన్నకి తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే మనం మళ్ళీ కేక్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు చాలా మంది లేడీస్ ఉన్నారు. వారిని అడిగేద్దాము. ఇవాల్టి నుంచే ఫ్రీ బస్ అయితే స్టార్ట్ అయింది. ముందుగా అయితే మేడం, మీ పేరు? సురేఖ అండి. ఓకే, సురేఖ గారు చెప్పండి. ముందుగా అయితే సోనియమ్మకి హ్యాపీ బర్త్డే విషెస్ మా ద్వారా తెలియజేస్తారా? హ్యాపీ బర్త్డే సోనియాజీ, గాడ్ బ్లెస్ యూ. ఎలా అనిపిస్తుంది మేడం? ఈ రోజు నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఎలాంటిది ఎప్పుడు ఎవరు చేయలేదు. ఫ్రీ అన్నది ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేడం, మీ పేరు? ప్రీతి అండి. ఓకే, ప్రీతి గారు చెప్పండి. ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్సు? ఈ ఫ్రీ బస్సులు ఇలాంటివన్నీ పెట్టడం వల్ల రాష్ట్రం ఏదైనా అప్పుల్లోకి వెళుతుంది, బడ్జెట్ ఎక్కువగా పడిపోతుంది వాళ్ళ మీద అని ఏమైనా అనిపిస్తుందా, లేదంటే ఇది ఉపయోగమైనదేనా? ఆల్రెడీ కేసీఆర్ వాళ్ళు గవర్నమెంట్ అప్పుల పాలు చేసేసారు. ఆయన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మహిళల గురించి ఆలోచించి ఇప్పుడు దాకా మహిళలకి అంతా ఫ్రీ బస్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది. అండ్ అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to thank Sonia ji and I wanted to wish her many happy returns of the day. అండ్ అదే కాకుండా అందరు మహిళా కాంగ్రెస్ అండ్ మహిళా సోదరుమణురాలు అందరూ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రీ బస్ వచ్చినందుకు. మేడం, ఎలా అనిపిస్తుంది ఈ రోజు నుంచి ఫ్రీ బస్ అయితే వస్తుంది? మీకు ఏంటి మీ స్పందన తెలియజేయండి మేడం. నా పేరు పగడాల మంజుల. నేను స్టేట్ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర మహిళలందరికీ ఎంత హ్యాపీ అంటే
ఎవరు ఇవ్వలేనిది అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేది నిరూపించారు ఈరోజు. అలాగే ఈరోజు సోనియా గాంధీ గారు పెట్టిన 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంట్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారంటీ ఇస్తున్నాం. ఈ మహిళలందరూ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మేడం చాలా మంది ఏమన్నారంటే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా వేరే పార్టీలు కానీ ఉచిత బస్సు ప్రయాణం అనేది జరుగుతుందా, అమలవుతుందా లేదా అనేది ఒక అనుమానము, అలాగే హేళన మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉచిత విద్యుత్ అయినా, ఉచిత బస్సు ప్రయాణం అయినా, అలాగే 500 రూపాయల సిలిండర్ అయినా, ఏ కార్యక్రమం స్కూటీ కూడా ఇస్తామన్నారు 18 ఏళ్ళు నిండిన వారికి, అది కూడా త్వరలో అమలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏదైనా చెప్తే, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అయితేనేమి, ఈరోజు 6 గ్యారంటీ పథకాలు ఇవ్వడానికి అయితేనేమి, ఈరోజు రాష్ట్రంలో ఏ కార్యక్రమం తలపెట్టినా అది నెరవేర్చడానికి ముందుంటుంది. ఆ నమ్మకాన్ని కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. విద్య వైద్య రంగం మీద దృష్టి పెడతాం ఎక్కువగా అన్నారు, అవన్నీ జరుగుతాయి అంటారా? ఇవి జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా తప్పకుండా జరుగుతాయి. 100 రోజుల్లో మేనిఫెస్టో అంటే 6 గ్యారంటీలు చేస్తాము అంటున్నారు, 100 రోజుల్లో ఇది అవుతుందంటారా? 100 రోజుల్లో కాదండి, దాదాపు నాకు తెలిసి 30 రోజుల్లోనే జరగవచ్చు. ఎందుకంటే ఒక 2 డేస్లోనే ఒక 6 గ్యారంటీ పథకాల్లో ఉన్న 2 గ్యారంటీ పథకాలను ఈరోజు అమలు చేసుకుంటున్నాం. ఈరోజు సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ రెండింటికి ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి కూడా రాష్ట్ర మహిళలంతా ఎదురు చూస్తున్నారు. మేడం, ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టి అది ఏదైనా మగవాళ్ళ మీద భారం వేస్తారా? టికెట్ ఏమైనా రేటు పెంచి? అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు. అది ఏదైనా ఉంటే మాత్రం గవర్నమెంట్ చూసుకుంటుంది. అన్ని సాధక. మేడం, సరదాగా మాట్లాడుకుంటే కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఈ ఫ్రీ బస్ గురించి. ఇప్పటి నుంచి ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలిగితే ఊరంతా తిరుగుతూ ఉంటారు, ఏ బస్సులో ఉన్నారో వెతుక్కోలేము అంటున్నారు. దాని గురించి ఏమంటారు? నేననేది కూడా ఏంటంటే మన భారతదేశంలో ఇటువంటి మన కుటుంబ సంబంధాలు, దాంపత్య జీవితాలు ఇటువంటి వాటికి అతీతంగా ఉంటుందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా పురుషులు కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ పథకాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హర్షిస్తారు. మీ ఒక్క మహిళా లోకం కాదు, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అటువంటి సంఘటనలు అడపదడప జరుగుతుంటాయి. ఈ కార్యక్రమం పెట్టక ముందు కూడా జరుగుతుంటాయి కుటుంబాలలో. కాబట్టి ఇప్పుడైతే డబ్బులు వాళ్ళు ఇవ్వాలి కదా మేడం, ఇప్పుడు డబ్బులు ఇవ్వక్కలే, ఇంకొంచెం 2 బస్సులు ఎక్కువ ఎక్కచ్చు. ఒకటండి, నేను ఒక మహిళగా చెప్తున్నా, మహిళ ఈరోజు సశక్తిగా బతకడానికి చాలా ముందు ఉన్నది. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. వాళ్ళ దగ్గర టికెట్కు సరిపడే డబ్బులు ఉంటున్నాయి. అలాగే ఇల్లు గడపడానికి కూడా ఉండే డబ్బులు ఉంటున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇటువంటి ఇప్పుడు ట్రోల్స్ ఏవైతే వస్తున్నాయో ఎటువంటి ప్రాబ్లమ్స్ అని అంటున్నారు, అటువంటి ఏమి జరగవు. మీరు అవన్నీ ఏమి దాని గురించి చింతించకండి. ఖచ్చితంగా పురుషులందరూ, ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని హర్షిస్తున్నారు. వారికి కూడా మీ అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఉన్న పురుషుల్నే అడుగుదాము, వాళ్ళు నిజంగా హర్షిస్తున్నారా లేదా ఈ పథకం గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటని. సార్, మీ పేరు? రమేష్ మేడం. ఓకే రమేష్ గారు, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇది మంచి పథకమేనా ఆడవాళ్ళకి ఇలా ఫ్రీ బస్ ఇవ్వడం? మంచి పథకమే మేడం. ఎందుకంటే మేడం, ఆడవాళ్ళకు ఇవ్వడం వల్ల కొద్దిపాటి మాకు కూడా కొంచెం భారం అనేది తగ్గుతుంది కదా మేడం. ఎంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాకు ఒక ఛార్జీలో భారం తగ్గుద్ది. మాతో పాటు ఒక 4 పిల్లలు ఉంటారు మా ఇంట్లో, వాళ్ళతో జర్నీ చేసేటప్పుడు మాకు ఒకరికి ఛార్జీ తగ్గిందంటే మాకు ఇంకో 500 మిగిలినట్టే ఉంటుంది కదా. ఫ్రీ బస్ వల్ల ఇన్ని ప్రభుత్వాలు ఎన్ని ఫ్రీ పథకాలు పెట్టినా కూడా లాస్ జరిగినప్పుడు ఆర్టీసీకి ఫ్రీ పెట్టడం వల్ల లాస్ జరుగుద్ది అనేది తప్పు మేడం. ఎందుకంటే మహిళలకి కొత్త గుర్తింపు ఇచ్చి మహిళలని ముందు నడిపించాలని చెప్పేసి ఏదో ఒక సంస్థలో ఏదో ఒకటి పెడుతుంటారు. దాన్ని కూడా మనం ఎవరో ఏదో ట్రోల్ చేసిరని చెప్పేసి దాన్ని మనం ఆలోచించకూడదు. మహిళల కోసం మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని సహకరించాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఇది? చాలా సంతోషం అండి. మహిళలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ పథకం తెచ్చినందుకు హర్షించాలి. కామని అదే ట్రోల్స్ వస్తున్నాయి, ఇవన్నీ చేయడం అది ప్రతిపక్షం చేతకానితనం. అది ఎందుకంటే మహిళల్ని గుర్తించారు ఫస్ట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తిస్తుంది, దానికి సంతోషించాలి. మగవాళ్ళు కూడా అందరూ గుర్తిస్తారు, సంతోషిస్తారండి. ఇట్లాంటి ట్రోల్స్ అని నమ్మొద్దు. సహజంగా పనులుంటే కానీ వెళ్తారు, కానీ ప్రత్యేకంగా ఫ్రీ పెట్టారు కదా అని ఉత్తగానే వెళ్ళరండి. అది మాత్రం పొరపాటు. అది
గవర్నమెంట్ గుర్తించినది కాంగ్రెస్ పార్టీగా మేమైతే ధన్యవాదాలు తెలుపుకుంటాం. సార్ మీరేమంటారు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను ఎక్స్ఎంపీటీసీ ఖమ్మం జిల్లా. బస్సులో ప్రయాణించే వాళ్ళు అందరూ పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. దాన్ని కొంతమంది కావాలని చేస్తున్నారు. సంపన్నులు ఎవరు కూడా బస్సు ఎక్కరు. పేద మధ్యతరగతి వారు ఎక్కుతారు. కాబట్టి దాన్ని అందరూ ఆహ్వానించాలి. దాన్ని తప్పుగా చిత్రీకరించడం అనేది 100% తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన అనేది ఇది ఒక నిరూపణ. పల్లె వెలుగు బస్సులు కానీ ఎక్స్ప్రెస్లు కానీ సంపన్న కుటుంబాలు ఎవరు కూడా వాడరు. దాన్ని ఫస్ట్ గమనించాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపిస్తుంది. కాబట్టి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ రోజు మహిళలందరూ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు. సో మన 95 న్యూస్ మహిళలు ఎక్కడున్నా సరే వారిని పట్టేసుకుంటుంది. ఎందుకంటే వారి హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకోవడానికి. మేడం, ముందుగా మీ పేరు? నా పేరు విజయలక్ష్మి, కాప్రా టౌన్ మహిళా అధ్యక్షురాలండి. నేను ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అనకు రాఖీ కట్టిన చెల్లని. కడప పులివెందలో అన్ని చేశాను నేను. ఇక్కడ కూడా మొన్న రీసెంట్గా వచ్చి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వచ్చాను. రేవంత్ రెడ్డి గారితో, హరియర్ గారితో, హనుమంతరావుతో, గీతారెడ్డితో, అందరు అక్క వాళ్ళతో అందరితో కలిసి చక్కగా ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళాను. ముందుగా చెప్పండి, ఈవేళ అయితే ఆర్టీసీ ఫ్రీ, బస్సులు ఫ్రీ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతిదానికి టికెట్, చాలా పెద్ద టికెట్ తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళకి మనం ఫ్రీ అంటే చాలా రోజులు పెట్టాలి, అన్ని చోట్ల వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. ఈ రోజు టికెట్ చాలా మంది తీసుకొని ఎక్కారు. నేను చూస్తూ వచ్చాను, వాళ్ళతో పాటు వచ్చాను. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు చక్కగా బస్సుది టికెట్ తీసుకొని మీకు రాసిస్తారు, పాసులు ఇస్తారు. అందులో ఆడవాళ్ళంటే రిజర్వేషన్ ఏదైనా సాధించగలుగుతారు ఆడవాళ్ళు. ప్రతి ఒక్క పనిని వాళ్ళు ముందుకొస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళు భర్తను, పిల్లల్ని అన్ని చూసుకున్నా, ఇంటిని చూసుకున్నా, వాళ్ళు జాబ్ చూసుకున్నా చాలా చక్కగా పైకి వచ్చే వాళ్ళు ఆడవాళ్ళే ముందు. ఆడవాళ్ళు ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మేడం. మేడం, మీ పేరు? నా పేరు ప్రియాంక అండి. ఓకే, ప్రియాంక, చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈరోజు ఫ్రీ బస్సు? మనం ఎక్కడికైనా తిరగచ్చు హ్యాపీగా. సో మేము చాలా స్ట్రగుల్ అయ్యామండి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనేసి మేము క్యాంపెయినింగ్ కూడా చాలా కష్టపడి చేసాం. నేను యాక్చువల్లీ ఇందిరా ఫెలోషిప్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరా ఫెలోషిప్ అని ఇట్స్ న్యూ పైలట్ బ్యాచ్ అనమాట మన కాంగ్రెస్ వాళ్ళది. సో మేము పడ్డ కష్టానికి ఫలితం మన స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది అంటే వీఆర్ సో హ్యాపీ, అసలు మాటల్లో చెప్పలేము మేము. సో అలాంటిది ఈ రోజు ఫస్ట్ గ్యారంటీ నెరవేరుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ అస్ సో ప్రౌడ్. అందుకే వీఆర్ వెయిటింగ్ ఫస్ట్ రైడ్ మేము తీసుకుంటాం ఇవాళ. ఎలాగైనా బస్ ఎక్కాలి, ఒక రైడ్ తీసుకోవాలి. వీ వాంట్ మేక్ ఎవ్రీబడి, బస్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రామిస్ చేసింది, ఫస్ట్ ప్రామిస్ చేసిన కొన్ని రోజుల్లో నెరవేరుస్తుంది అనేసి. సో వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ. మేడం, మీరు మహిళలకి ఏమైనా మెసేజ్ ఇవ్వండి. అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడే ఫ్రీదైనా వాడుకోవాలి, అనవసరంగా ఊరికే బస్ ఎక్కి తిరగడానికి అయితే వాళ్ళు ఇవ్వలేదు. బట్ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో మేము పర్సనల్గా ఇందిరా ఫెలోషిప్ నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనము చాలామంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి చార్జెస్ కూడా మనసులో పెట్టుకొని బయటికి వెళ్తాం. ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళాలన్నా కూడా చార్జెస్ మనసులో పెట్టుకొని కొన్నిసార్లు క్యాన్సిల్ చేసేసుకుంటాం. సో అలాంటి అవసరమైనప్పుడు తప్ప అనవసరంగా తిరగడంలో అర్థం లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ ఆల్సో స్పెండింగ్ ఫర్ అస్. సో లెట్స్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. సో మీకు అన్ ఆపర్చునిటీ ఎవ్రీడే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవడానికి ఏ పనైనా కానీ మీరు బస్ ట్రావెల్ తీసుకొని యూ కెన్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మీ పేరు మీరు లోకానికి తెలిసేటట్టు కష్టపడండి. ఆడవాళ్ళు అయితే అనవసరంగా అయితే తిరగరు. బట్ ఇన్ కేస్ ఊరికే అనుకున్నాము. మేడం, మీ పేరు? ఎస్, మై నేమ్ ఇస్ విజయలక్ష్మి. ఓకే, విజయలక్ష్మి గారు, చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? ఆర్టీసీ బస్సులన్నీ ఫ్రీ ఇప్పటి నుంచి అయితే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. Yes, really it's very happy moment for us, especially for ladies, and this is a scheme for ladies only, and we are really very proud to announce that after this Congress came into the power, and we are going to ride free buses, and we like women, we are not just only for homemakers, we have to go outside, we have to look after the everything, and you know everything that after 33% reservation, we ladies we can come forward, and we can move around there, and we have to come to politics and all, and we have to fight for our rights.
మేడం ఒకసారి మీరు ఇందిరా ఫెలోషిప్ అన్నారు ఇందాక, దాని గురించి అయితే ఒక్కసారి చెప్పండి మేడం. ఓకే, ఇందిరా ఫెలోషిప్ అనేది ఇట్స్ ఇనిషియేటివ్ ఫ్రమ్ యూత్ కాంగ్రెస్ అండి. ఇది రాహుల్ గాంధీ గారు చాలా ఇంట్రెస్ట్తోని ఇనిషియేట్ చేశారు. ఇదేంటంటే మేము ఆడవాళ్ళని పాలిటిక్స్లోకి ఎంకరేజ్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం. సో మేము చేసేదల్లా ఏంటంటే కాలేజెస్కి వెళ్ళి యంగ్ గర్ల్స్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం ఓట్ వేశారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసాం ఆల్రెడీ మేము. సో మేము మా ప్రయత్నం అంతా అందరు ఆడవాళ్ళ దగ్గర రీచ్ అయ్యి మీరు కూడా పాలిటిక్స్లోకి రావాలి, రేపటి రోజు ఒక ఆడ మనిషి నుంచి ఉంటే మేము వాళ్ళకి ఓట్ వేయాలి అన్న స్థాయికి మనం వెళ్ళాలనేది మేము అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో దట్స్ అబౌట్ ఇందిరా ఫెలోషిప్ అండి. వి వాంట్ ఆల్ ద ఉమెన్. మీరు ఇప్పటికీ ఎంతమందిని ఎడ్యుకేట్ చేసి ఉంటారు అలాగా? మేము ఇప్పుడు రీసెంట్గా ఈ మన ఎలక్షన్స్ టైంలో లేదన్నా ఒక 1000 మందిని అయితే టచ్ చేసామండి. చాలా కాలేజెస్ తిరిగాము, ఆల్ ద ఉమెన్స్ కాలేజెస్ కవర్ చేసాము హైదరాబాద్లో. ఇంకా పర్సనల్గా కూడా చాలా ఇళ్ళకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేసినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాం, ఈరోజు మీరు పలానా మనిషికి వేస్తున్నారమ్మా ఓటు, కానీ రేపటి కాడికి ఎప్పటికైనా మీరు కూడా నించోవాలి. మీరు కాకపోతే మీ అమ్మాయి లేదంటే మీ కోడలు మీరు ఎంకరేజ్ చేయాలి. మనం ఏదో నడిపించేస్తే కాదు, మనం అంటూ రేపటి రోజు ఒక స్థాయిలో ఉండాలి. అయితే మీకు కూడా ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వచ్చే ఇది ఉందా? అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా, అసలు మీరు పర్సనల్గా చెప్పండి, మీరు కూడా వస్తారా? సో డెఫినెట్లీ దట్ ఈస్ అవర్ డ్రీమ్ యాక్చువల్లీ. అందుకనే వీఆర్ వర్కింగ్ హార్డ్. ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్తే కాదు కదా, నాతో పాటు అందరికీ రుచి చూపించాలి. సో అందరూ కూడా మాతో పాటు పాలిటిక్స్లోకి రావాలి. దే షుడ్ అండర్స్టాండ్ ద ఫ్రూట్ ఆఫ్ స్ట్రగ్లింగ్ హార్డ్, వర్కింగ్ హార్డ్ ఇన్ పాలిటిక్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, మనమైతే లేడీస్ అందరినీ కూడా కనుక్కున్నాము, అలాగే మగవాళ్ళ దగ్గరకు కూడా వచ్చేద్దాము, వాళ్ళు ఏమంటారు. సార్ మీ పేరు? నా పేరు పులిగిలో వీరమల్లి యాదవ్, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. సో నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఓకే సార్, చెప్పండి ఎలా అనిపిస్తోంది లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడము మంచిదే అంటారా? మంచి ఆలోచనేనా అది? చాలా అద్భుతమైన ఆలోచన. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బస్సులో తిరిగేటువంటి లేడీస్ ఎవరైతే వాళ్ళందరికీ ఫ్రీ పాస్ లేకుండా దిగడం అది చాలా మంచి విషయం, శుభ పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులే కానీ, మిగతా ఉన్న హిస్టారికల్ ప్లేస్లే కానీ, యాదగిరిగుట్టే కానీ, మనకి స్పిరిచువాలిటీ సంబంధించిన ప్రతి టెంపుల్కి వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు ఆయనకు ఒక్కడిని ఛార్జ్ పెట్టుకుంటే ఆమె ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా. అవసరం అనుకుంటే 2 బస్సులు కూడా పెడతా అంటారు సజ్జనర్ గారు. నిజంగా ఇది అద్భుతమైనటువంటి విషయము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ ప్రభంజనం స్టార్ట్ అయింది. నిన్నటి నుండి సంక్షేమ పథకాలే కానీ ఈనాటి నుండి ఇంకా అద్భుతంగా ప్రారంభం కాబోతుంది. సీట్లలో హ్యాపీ. ఇంతకుముందు మామూలుగా పచ్చ కలర్ వేసిన వాళ్ళకే ఉమెన్ సీట్ అనేది, ఇప్పుడు మాత్రం హ్యాపీగా బస్సు మొత్తం నిండినా కూడా మేము ఏం చేస్తామంటే మేము ఇంకో బస్సులో అయినా వస్తాం, వాళ్ళు హ్యాపీగా తీరే రావచ్చు. హిస్టారికల్ ప్లేస్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు ఏదైతుందో అవి చూసిరంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చూడండి, నాగార్జున సాగరే కానీ మిగతాది కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూడా చూసిరంటే ఫ్రీగా ఏమేమైందో అర్థమవుతుంది మీకు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? నా పేరు రాజేంద్ర మేడం, మాది మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్టిక్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. సార్ రాజేంద్ర గారు ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ అనేది మేడం ప్రజలు చాలా స్పందిస్తూ ఉన్నారు. ఈ ఫ్రీగా బస్సు అనేది మామూలుగా ఇప్పుడు నిత్యావసర ధరలు ఒక రకంగా పెరగడం, కేసీఆర్ ప్రభుత్వంలో పెరగడం, ఆర్థికంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఉన్నారు. కానీ వాళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని మరి కర్ణాటకలో ప్రభుత్వం అయితే ఎలాంటి 6 గ్యారెంటీలను ఇచ్చిరో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సు ఇవ్వడానికి శ్రీకారం చుట్టబడతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మంచి స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి దానికి ప్రజలు వాళ్ళు సొంతంగా పనులు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.